ఎన్బిటివి ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. ఈ రోజున ఒక ప్రత్యేకమైన నానుడు జరుగుతుంది. ఏమంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రేపు 2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం సాధిస్తుంది అనేది ఒక నాలుగు జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమని మనకు తెలియదు, కానీ దీనికి చాలా మంది రూపకర్తలు ఉన్నారంట. ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్, రాబిన్ శర్మ అనే టీం, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కంటా తెలివి కల్లోళ్ళ లేదా జగన్మోహన్ రెడ్డి కంటే తెలివి కల్లోళ్ళ వీళ్ళందరూ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ చాలా తెలివి కల్లోడని చెప్పి వార్తల్లో నిలబడుతున్నారు. గత కొంతకాలంగా 2016లో కాంగ్రెస్తో పనిచేశాడు, కాంగ్రెస్ ఓడిపోయింది. 2017లో ఇంకేదో పార్టీతో చేశాడు, గెలిచారు. 2019లో జగన్మోహన్ రెడ్డితో చేశారు, గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా టీడీపీతో చేస్తున్నారంట. టీడీపీని రూపకర్త, ఇది అది ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని వీళ్ళన్నీ చెప్పి వివరాలు ఇచ్చి ప్రజలకి మేలు చేస్తున్నారో తెలియట్లేదు, హాని చేస్తున్నారో తెలియట్లా. ఏమంటే, కుడి చేత్తో తీసుకో ఇవ్వు, ఎడం చేత్తో తీసుకో, నీ జోబులో డబ్బులు నీవే ఇస్తున్నావు. ఆ విధంగా ఈవేళ ప్రతి ఒక్కరికి జగన్ 3,000 ఇస్తానంటే పెన్షన్, చంద్రబాబు నాయుడు 6,000 ఇస్తా అంటున్నారు. జగన్ మద్యాన్ని ఒక బ్రాండ్ పెట్టి అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు ఇంకో బ్రాండ్ ఇస్తామంటున్నారు. ఇలాగా ఎవరి మట్టికి వాళ్ళు కూడా వాళ్ళ స్వయప్రయోగాలకి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు వాడుకుంటున్నారు తప్పితే ప్రజల్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజ్యాధికారాన్ని అనాలో లేకపోతే ప్రజల్ని వాళ్ళ మానసిక స్థితిని కంట్రోల్ చేస్తున్నారో డబ్బులతో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. కానీ డబ్బు విరజల్లి, కోట్లు విరజల్లి వీళ్ళు ఇలాంటి మేధావులంట, వీళ్ళు రాజకీయ మేధావులంట. కొన్ని కోట్ల రూపాయలు, సుమారు 100 కోట్లు అనుకోండి వీళ్ళు తీసుకునేది. వీళ్ళు తీసుకొని గతంలో మన చంద్రబాబు నాయుడికి మంచి సపోర్ట్గా ఉన్నారన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి సపోర్టింగ్గా ఉన్నారు. వీళ్ళు ఎంతమందికి సపోర్టింగ్ చేస్తారు? వీళ్ళ వ్యూహకర్తలు ఏంటి? వీళ్ళు రాజకీయంగా ఏం వ్యూహం చేస్తారు? ప్రజలు మెప్పించాలి, నమ్మించాలి. అప్పుడు రాజకీయ నాయకుడుగా ఉన్న వ్యక్తి ఎవరైతే సీఎంగా గెలుస్తున్నాడో అనుకున్నాడో ఆ వ్యక్తి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. అది విషయం. అంతేకాని ఇలాంటి రూపకర్తలు, మన రోహిత్ శర్మలు, పీకేలు వీళ్ళందరూ కూడా వచ్చి ఓట్లేయరు. వీళ్ళు ఓట్లేస్తారా చెప్పండి? వీళ్ళు కాదు వేసేది ఓట్లు. ఎవరు కూడా నువ్వు పథకాలు అనేది తీసేస్తాము అని చెప్పండి, చెప్పట్లా. పథకాలు నువ్వు నన్ను కొడితే కొట్టావు, మా నాన్న కొట్టు అనే తరహాలో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక చెప్తే జగన్ ఇంకోటి చెప్తున్నారు, జగన్ ఒకటి చెప్తే చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తారు. ఇలాగా ప్రజల యొక్క అత్యాశని వాళ్ళు వినియోగించుకొని ఓటును కొనుక్కుంటున్నారు. ఇది నిన్నగాక మన మోడీ గారు వచ్చారు, ప్రధానమంత్రి. ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్కి మీకు అందరికీ
మేరా ప్యారా మాదిగ సోదరులారా, నా కుటుంబ సభ్యులారా అని రకరకాల భాషల్లో రకరకాల వినయంతో, అత్యంత వినయంతో ఇది చేయటం ప్రజలు నమ్ముతారా ఈ మోసాలని? కానీ నమ్ముతున్నారు. ఇప్పుడు రేపు అధికారంలో వచ్చేది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ఇదయింది కాన్సెప్ట్. టీడీపీ ప్లస్ పవన్ కళ్యాణ్, జనసేన కలిసి రేపు ఎలక్షన్ల సంగ్రామంలోకి వస్తున్నారు. వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు, సీఎం ఎవరు అంతర్మదనం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నాకు సీఎం ఇస్తే నేను చాలు బాగుంటది, నేను 40 సీట్లు పోటీ చేస్తున్నాను అన్నారు. అక్కడెక్కడో తెలంగాణలో ఎన్ని సీట్లు పోటీ చేశాడు, ఎన్ని సీట్లు గెలిచారు చెప్పండి? బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేసి ఎన్ని సీట్లు గెలిచింది? బీజేపీ చెప్పుకోవాలంటే బీజేపీ పోటీ చేసి ఎన్ని సీట్లు గెలిచింది కాదా? ఎన్ని సీట్లు గెలిచేసింది, కానీ అధికారం సంపాదించాల. ఈ రోజున ఎవరు అధికారం చేస్తారనేది తెలియని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రజలారా, ఈ ఒక్క మోసాలకి మోసపోకుండా మీరు నమ్మిన వ్యక్తిని సీఎంగా చేసి వాళ్ళ పాలనలో 5 సంవత్సరాలు సుభిక్షంగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.